హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి టమాటా నిల్వ పచ్చడి అండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉండే పచ్చడి అండి, ఎండబెట్టి చేసుకునేది. 1/2 kg టమాటాకి అండి, కొలతలతో సహా చెప్పాను చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో చేయండి, కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. 1/2 kg టమాటా అండి, వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. క్లాత్తోని తుడుచుకున్న తర్వాత అండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1/2 kg టమాటాకండి 100 grams అండి ఉప్పు, 100 grams అండి చింతపండు, 100 grams అండి కారము, 150 grams అండి పల్లి నూనె, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి కావాలండి. టమాటాలని కట్ చేసిన తర్వాత వీటిలో కొంచెం పసుపు, ఉప్పు వేసండి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి టమాటా ముక్కలను ఒక డబ్బాలో వేసుకోనండి 2 days పక్కన పెట్టేసుకోవాలి. 2 days తర్వాత అండి టమాటా ముక్కల్ని గట్టిగా వాటర్లా పిండేసుకోనండి ఈ విధంగా ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి, ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. తర్వాత వీటిని అండి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. మీరు టమాటా పచ్చడిలో ముక్కలు వేసుకోవాలనుకుంటే టమాటా ముక్కలు కొన్ని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా రసంలో అండి అదే రోజు అండి 4-5 గంటల ముందు అండి చింతపండు నానబెట్టుకోవాలి. ఈ టమాటా రసంలో ఈనెలు లేకుండా చింతపండు చూసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోనండి ఒక 5 hours ఉంచాలండి. 5 hours తర్వాత అండి చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోనండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓన్లీ చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది. వాటర్ లాగా ఉన్నదండి, తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పొడి ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. కారం అండి 3 mango కారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం ఏమేమి వేయాలో అన్నీ చూపెడుతున్నానండి. ఆవ పొడి, మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వాటర్ లాగా ఉంది కదండి, అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకోకపోతండి, హాఫ్ అండి కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలోనండి ఒకేసారి మొత్తం పచ్చడిలోకి తాలింపు వేసుకోవచ్చండి, లేదా ఒక డబ్బాలో పెట్టుకోనండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాంట్లోనైనా తాలింపు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఏ విధంగా తాలింపు వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అండి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలండి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలపొద్దండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.